నాలుగు వైపులా కట్టుకుని నిదానంగా ప్రభు ముందుకు దించారు. ఇది మనం చదువుకున్న లేఖన భాగం. ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం, ఎన్నోసార్లు దీనిని మనం ధ్యానించాం. అయినప్పటికీ ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎక్కువసేపు చెప్పను, కొద్దిగా ఒక 10 నిమిషాలు మనం మీటింగ్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. వినండి. గుమ్మం ద్వారా లోపలికి రోగిని తీసుకురావటానికి కష్టంగా ఉంది. అందుకే ఆ నలుగురు కలిసి ఒక ఆలోచన, ఇంటి కప్పు తీసి ఆ పై భాగం నుంచి దించి కరెక్ట్గా ప్రభు ఎక్కడ కూర్చున్నారో ఆ కూర్చున్న ఆ ప్లేస్కి కొంచెం ఎదరగా అతను వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఇదే మనం చదువుకున్న లేఖన భాగం. ప్రియమైన వాళ్ళరా, కొంచెం మనసు పెట్టి వినండి. దేవుడు సులువుగా బాగుపడే అవకాశాలు ప్రతి మనిషికి ఇస్తాడు. బైబిల్లో చాలా రకాలైన సూత్రాల సమ్మేళనం ఉంది, ఫార్ములాస్ అంటారు. ఎంత జటిలమైన లెక్కకైనా సూత్రం తెలిస్తే ఆ జటిలమైన కష్టతరమైన ఆ లెక్కను సులువుగా జవాబుతో సహా రాయవచ్చు. అలాగే ప్రభు కూడా చాలా విషయాలు మనిషికి ఉపయోగకరమైనవి బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. అయితే చాలా మంది దీనిని నిర్లక్ష్య పెడుతూ వారి భవిష్యత్తు గురించి అవగాహన లేకుండా, భవిష్యత్తు గురించి గురి లేకుండా బ్రతికేవారు ఎక్కువైపోయారు ఈ సమయాల్లో. వీళ్ళకి తేలికైన సులువైన ఒక్క ఆలోచన చెప్పాడు దేవుడు, పుట్టించాడు అని చెప్పొచ్చు. అది ఆ నలుగురు ఇల్లు కాదు, ఆ నలుగురికి సంబంధించిన ఇల్లు మాత్రం కాదు అనే వాక్యం ఇది. ఆ నలుగురికి సంబంధించిన ఇల్లు మాత్రం కాదు. ఎవరైనా ఇల్లు గబుక్కుని ఓడదెత్తున్నాం అనుకోండి, ఎవరు నువ్వు ఇల్లు ఓడదెత్తున్నావు అంటే, వాక్యం వినాల్సిన వాడివి వాక్యం వినకుండా, ప్రభుతో మాట్లాడాల్సిన వాడివి ప్రభుతో మాట్లాడకుండా ఏం పనరు నీకు అని చెప్పి తిరగబడతారు. సహజంగా ఆ గూడు విప్పుతున్నప్పుడు, పైకప్పు విప్పుతున్నప్పుడు శబ్దాలు కిందకు వస్తాయంటే రావంటారా? చిన్న మేపు కొడితేనే మనకు తెలిసిపోతుంది. మనకు తెలిసిపోతుంది చిన్న మేకు కొడితేనే. ఎక్కడో కొడితే ఇక్కడ మనకి అవగాహన వచ్చేస్తారు. అలాంటిది ఆ శబ్దాలలో ఎవరూ కూడా వారిని అభ్యంతరపరచలేదు. అంటే వారు ఎంచుకున్న మార్గము అందరికీ నచ్చింది. వాళ్ళందరినీ దాటుకుంటా వినండి. వారు చేసింది అందరికీ నచ్చింది అంటే అది వారు ఎంచుకున్న మార్గం ఎంత గొప్పదో ఆలోచించండి. అది ప్రయాసతో కూడిన మార్గం. అంత గుంపుగా ఉన్న వారిని అందరినీ తోసుకుంటా మంచం పట్టుకుని లోపలికి రావాలి అంటే చాలా టైం పట్టేది. కొందరు ఏమంటారంటే, మేము ముందొచ్చాం కాబట్టి
మా పని ముందు చేయి ప్రభు అని చెప్పి మాట్లాడతారు. మేము ఇంతసేపు ఈ ఇంట్లో ఉంటే మీరు ఇప్పుడు వచ్చి ప్రభా స్వస్థపరచని అంటారేంటి అని మరికొందరు అంటారేమోనని వారి ఆలోచన తీరు చూడండి. ఈ పక్షవాతం గలవాణిని త్వరగా స్వస్థపరచాలి. ఇతను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ రకమైన ఆరోగ్య పరిస్థితి ఇతనికి ఉన్నదో ఆ నలుగురు గుర్తించి వారు ఒక ఆలోచన చేసుకున్న తీరు బాగుంది. ఒకసారి ఆలోచించండి. మనం బాగుపడటానికి, మనం గొప్పవారం కావటానికి దేవుడు కొన్ని తలుపులు తెరుస్తాడు, కొన్ని మార్గాలు తెరుస్తాడు. కానీ చాలామంది ఆ మార్గాలను గుర్తించరు, పట్టించుకోరు. అందరిలాగానే ఆలోచిస్తారు. మీరు గమనించవచ్చు, అంతమంది కూర్చున్నారు, పైనుంచి మంచం దిగింది, ప్రభు దృష్టి అతని మీద పడింది. వెంటనే ప్రభు ఏమన్నారంటే, యేసు వారి విశ్వాసమును చూసి అతన్ని స్వస్థపరిచి ఏమన్నారంటే, నీ పరుపెత్తుకు నువ్వు వెళ్ళిపో అన్నారు. ఏమన్నారండి? నువ్వు వెళ్ళిపో అన్నారు. మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు బాగు చేస్తాడు, నన్ను బాగు చేస్తాడని చూసే వాళ్ళందరూ అట్టాగే ఉన్నారు. సులువైన మార్గంలో వచ్చి, ఒక తెలివైన మార్గంలో వచ్చి ఊరకనే స్వస్థపడి చక్కగా ఏమండి మరణ ప్రాణకల మీద ఉండి వచ్చిన వ్యక్తి తన పరుపు తానే ఎత్తుకు నడిచిపోయేంత ధైర్యంగా, ధైర్యవంతుడిగా, బలవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా దేవుడు మార్చి పంపించేశాడు. మనకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు చాలా మంది పట్టించుకోవట్లేదు, చాలా మంది వాటిని గుర్తించుకోవట్లేదు, వాటి యొక్క విధానాలు అర్థం కావట్లేదు. ఇంకా టైం ఉంది, దేవుడు నన్ను దీవించట్లేదేంటి, దేవుడు నన్ను బాగు చేయట్లేదేంటి, చాలా అవకాశాలు ఇస్తున్నాడు, చాలా దారులు తెరుస్తున్నాడు. ఇంకా నీ కళ్ళకి ప్రభు మార్గం కనబడట్లేదు. చూడండి ఎంత దుర్భరమో చూడండి. ఆ నలుగురికి కనబడిన మార్గం మనకెందుకు కనబడట్లేదు ఈరోజు? ఆ నలుగురు ఆలోచించిన ఆ విధానం మనకెందుకు? మన భక్తిలో ప్రభువా, నాకు నీ చుట్టూ ఎంతో మంది భక్తులు ఉన్నారు, నేను వీళ్ళందరినీ దాటుకుని నీ దగ్గరికి రావాలంటే కష్టం, వీళ్ళందరినీ బాగు చేసుకుంటా మీరు నా దగ్గరికి రావాలంటే ఎంత టైం పడుతుందో. కాబట్టి నేను నీ ముందు ప్రత్యక్షం అవ్వాలి నాయన, నాకు ఒక సులువైన మార్గం నాకు చూపించు ప్రభు అన్నట్లుగా ఆ పక్షవాయువు వ్యక్తి ఎంత తేలిగ్గా స్వస్థపడ్డాడో చూడండి. అయితే సహోదరులారా, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన ఒక్క మాట చెప్తాను, వినండి. పైకప్పు పడగొడితేనే వాళ్ళు లోపలకు ఆ మనిషిని దించారు. ఎక్కడికి దించారంటే కరెక్ట్గా ఆయన కళ్ళ ముందుకు దించారు. చదువుకున్నారు కదా, ఆయన కూర్చున్న చోటికి కొద్దిగా దగ్గరలో దించారు. ఇప్పుడు మనం ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇంటి పైకప్పు పడగొట్టాలి. మీరు అపార్థం చేసుకోమాకండి. మాది డాబా అయ్యా ఎట్ట పగలు కొడతాం అనుకుంటున్నారా? మాది రేకుల షెడ్ అయ్యా ఎట్ట పగలు కొడతాం అనుకుంటున్నారా? కాదు. ఇంటి పైకప్పు అంటే మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు, ఇల్లు పై భాగము చాలా ఏటవాలుగా ఉంటుంది, ఈ భాగంలో ఉంటుంది. ఈ భాగంలో కూర్చుని ఆ తాటాకులు పొడిచే బద్దతో చాలా జాగ్రత్తగా కొడతాడు. అక్కడ ఆకు మీద ఆకు ఎక్కించి చాలా జాగ్రత్తగా కుట్టే ప్రదేశం అది. ఎందుకంటే పడిన చుక్క అక్కడ నిలవకుండా కిందకి జారిపోవాలంటే చాలా తెలివిగా జాగ్రత్తగా కుట్టాలి ఆ ప్రదేశం. అది ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు కూడా జరుగుతాయి. సరే సహోదరులారా, ఇంటి పైకప్పు పడగొడితేనే ప్రభు దగ్గరికి వెళతాం.
ప్రభు దగ్గరికి వెళితే మన పని సులువవుతుంది. ఈ మాటల గురించి చెప్తా వినండి. ఇంటి పైకప్పు అంటే మనిషి లోపల చాలా రకాలైన అహం, గర్వం, ప్రెస్టేజీ, ఒక మాటను తట్టుకోలేని తనం, తాను అనుకున్నది జరగాలన్న అహంభావం, ఇవన్నీ ఇంటి పై కప్పుతో పోల్చవచ్చు. ఇవి ఉన్నంత కాలం కూడా, ఇవి పడగొట్టనంత కాలం కూడా ప్రభు ముందుకి మనం గాని మన బిడ్డలను గాని మనం ఆ ప్రభు ముందుకి బిడ్డల్ని తీసుకురాలేము. తీసుకురాకపోతే అందరికంటే ముందుగా మనం బాగుపడి వెళ్ళి, స్వస్థపడి వెళ్ళి, లేకపోతే దీవించబడి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటి పైకప్పు భాగము ఎలా అయితే వాళ్ళు తీసేశారో, మన మనసులో ఉన్న ఈ కప్పు భాగాన్ని తొలగించాలి. ఏం కప్పులు ఉన్నాయంటే, అహం అనే కప్పు ఉంది, ఇది పడగొట్టాలి. ప్రెస్టేజీ అనే ఒక కప్పు ఉంది, పై భాగం, గుడారము లాంటి పై భాగం, ఇది చాలా ప్రమాదకరమైనది. గర్వం అనే కప్పు ఉన్నది, ఒక మాట ఎవరైనా అంటే ఓరకనే స్పందించే బలహీనమైన హృదయం ఉన్నది, తొందరపాటు ఉన్నది, మూర్ఖత ఉన్నది. వీటన్నిటిని పడగొట్టండి, వీటన్నిటిని తీసి పక్కన పడేయండి. వాటి వల్ల మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మనం మన బిడ్డలను దేవుని సన్నిధికి లేదా దేవుని ముందుకు తీసుకురాకపోతే వారి జీవితంలో ఎప్పుడు కూడా బాగుపడటం కష్టం అవుతుంది. బలహీనమైన భార్యను ప్రభు కళ్ళ ముందు తిప్పాలి, బలహీనుడైన భర్తను ప్రభు కళ్ళ ముందు దించాలి. ఇవి దించాలి అంటే కప్పు పడగొట్టాలి. కప్పు అంటే నీలో ఉన్న చెడు లక్షణాలన్నీ తీసేస్తేనే మేలు జరుగుతుంది. ఎక్కడదక్కడ పెట్టుకుంటే మాత్రం ఏ మాత్రం కూడా ప్రభు నిన్ను దృష్టిలో ఉంచుకోడు. నీలో ఉన్నవి పోకపోతే నీకు ఏ మాత్రం కూడా మేలు జరగదు. భక్తి గల ఇద్దరు తల్లిదండ్రులు ఉండేవారట. వాళ్ళకి ఒక్కడే కుమారుడు. అతను చాలా బాగా తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా పిల్లవాడిని చాలా బాగా ప్రేమించారు, భక్తిలో పెంచారు. అనుకోకుండా ఒక రోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు. కానీ కుమారుడు కోసం తల్లిదండ్రులు ఏమీ సంపాదించలేదు. రోజు ఆ కుమారుడు పనికి వెళుతూ చక్కగా పోషించుకుంటూ తను తాను చక్కగా బ్రతుకుతున్నాడు. నిద్రపోకండి ప్రకాష్ గారు, నిద్రపోకండి. పేరు పెట్టి పిలుస్తా, మరి మీ ఇష్టం, మీకే సిగ్గు కలుగుతుంది. మనం వినేది ఒక గంట సేపు వాక్యం. ఈ గంట సేపులోనే అటు మాట్లాడుకోవటం, ఇటు తిరగటం, అటు చూడటం, నిద్రపోవటం పద్ధతి కాదు. ఫోన్లు పెట్టుకుని గంటల తరబడి చూస్తున్నాం, అప్పుడు రావట్లేదు కళ్ళ నొప్పి. ఏమండి, ఇతరులతో ఫోన్ మాట్లాడడానికి గంటల గంటల సమయాన్ని వెచ్చిస్తాం, అప్పుడు రాదు చెవి నొప్పి. దేవుని మాటలు చూస్తుంటేనో వింటున్నప్పుడే వస్తాయి మనకన్నీ. వినండి జాగ్రత్త. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేసుకుని అలా జీవిస్తున్నాడు ఈ యవనస్తుడు. ఖాళీ దొరికితే మన ఆలోచన వేరుగా ఉంటది, ప్రార్థనా పరుల ఆలోచన వేరుగా ఉంటది. వ్యవసాయదారుడు తాను పెట్టుకున్న మొక్క ఫలించాలంటే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడన్నా తేడా బాడా కొడితే ఆ కొమ్మలన్నిటినీ కట్ చేస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి తనలో పెరుగుతున్న కొప్పులు గాని, తనలో పెరుగుతున్న గర్వం గాని, తనలో పెరుగుతున్న అహం గాని, తనలో పెరుగుతున్న పొగరు గాని, తనలో పెరుగుతున్న ఏ అవలక్షణాన్నైనా గుర్తిస్తాడు. చాలా మంది తప్పు చేస్తూ కూడా ధైర్యంగా ఎందుకు తిరుగుతున్నారు? క్రైస్తవులు అంటే వారు ప్రార్థనా పరులు కాదు,
ఇప్పుడు లోకం మీద మనకి ఎక్కువ ప్రేమ పెరిగింది. కారణం ఏంటంటే నీ ఇంట్లో అసలు ప్రార్థనే లేదు. రోమపత్రిక 12:2 లోక మర్యాదను అనుసరింపక. చూడండి, లోకానికి ఒక మర్యాద ఉంది, అది మనం క్రైస్తవులు అనుసరింపకూడదు. ఇంట్లో ప్రార్థన లేకపోవటం వల్ల లోకం మీద ప్రేమ పెరుగుతుంది. మీరు గమనించారో లేదో? ఒకప్పుడు వస్త్రాల వ్యామోహం ఉండేది కాదు, ఈరోజు ఎక్కువైపోయింది. చూడండి, డబ్బు మీద వ్యామోహం తక్కువగా ఉండేది, ఎక్కువయ్యింది. బంధువుల ప్రీతి తక్కువగా ఉండేది, ఎక్కువయ్యింది. కారణం ఏంటంటే ఇంట్లో కొద్దిగా కూడా ప్రార్థించేవారు లేరు. ఇంట్లో ఎవరన్నా లోపగ్రస్తులు కనబడితే, భర్తలో లోపం కనబడితే కప్పును పగలగొట్టి ఏమండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే భార్యలు లేరు. భార్యలో ఏదైనా లోపం కనబడితే తండ్రి ఏంటిది అని చెప్పి మోకాళ్ళు వేసే భర్తలు లేరు. పిల్లల్లో లోక మర్యాదలు పెరుగుతుంటే, లోకాశలు పెరుగుతుంటే మోకాళ్ళేసి కప్పులను పగలగొట్టుకుని ప్రభు దగ్గరికి ఆ బిడ్డలను తీసుకొచ్చే తల్లిదండ్రులు లేరు. కానీ యవనస్తుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన ఏంటంటే, చాలా మంది అదివు ప్రభా, ఇదివు ప్రభా, అక్కడ బాగు చేయి ప్రభా, ఇక్కడ బాగు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తారు. కానీ యవనస్తుడు వేరుగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం వేరుగా చేస్తున్నాడో తెలుసా? ఈ పని చేసుకోవటానికి 2 చేతులకు బలం ఇచ్చినందుకు వందనాలు నాయన. పని చేసుకోవడానికి 2 కాళ్ళల్లో బలం ఇచ్చినందుకు వందనాలు నాయన. నేను ఆరోగ్యంగా వెళ్ళి పని చేసుకొస్తున్నాను, నా శరీరానికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ రోజు కడుపు నిండా అన్నం పెట్టినందుకు వందనాలు నాయన అని అంటున్నాడు. మనమేమో బాబు కొండ మీద కోతి నువ్వు నాయన, ఆ కొండ మీద ఆకోతుంది నాయన, ఆ చెట్టు మీద ఆకోతుంది బాబు, ఆ 2 ఇస్తే నేను బాగా దర్జాగా గోల్డ్ లేపు తిరుగుతాను నాయన అని అంటాం మనం కదా. ఏడుస్తూ ప్రతిరోజు అలా కృతజ్ఞతా భావంతో బ్రతుకుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, కప్పు పగలగొట్టినప్పుడు ప్రభువు ముందుకే తీసుకొచ్చారు. ఏ మనిషి అయితే తన మనసులో ఉన్న చెడు లక్షణాలను వదిలించుకుంటాడో, విడిపించుకుంటాడో నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పర్మిషన్తో పని లేదు. శుద్ధ హృదయం గల వారికి దేవుడు దగ్గరైపోతాడు. పాపం లేని మనిషి దగ్గరికి దేవుడు నడుచుకుంటా వెళతాడు. ఈ వ్యక్తి అలా పని చేసుకుంటూ ఉన్న తరుణంలో ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు ఒక 10 ఎకరాల ఆసామి అంటే రైతు యొక్క పొలంలో పనిచేస్తున్నాడు. ఆ రైతుకి పిల్లలు ఎవరూ లేరు. చూడండి మీరు, పిల్లలు ఎవరూ లేరు. తనకి భార్యకు భర్త, ఇక అంతే. ఆయనకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఆయన కూడా పనులతో పాటు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ యవనస్తుడు ఒక ప్రత్యేకంగా ఉంటున్నాడట. ఒక ప్రత్యేకంగా స్థలంలో కూర్చోవటం, ఖాళీ దొరికినప్పుడు మనకులాగా సెల్ ఫోన్ జేబులో నుండి తీయకుండా పక్కన పడేసి కాసేపు ప్రార్థన చేసుకోవటం, ఆ చెట్టు కింద కూర్చోవటం, తనకున్న ఆ కొద్ది మెతుకులు అన్నం తినటం, ప్రశాంతంగా అందరితో ప్రేమగా మాట్లాడటం. పక్కన మేస్తుని అడిగాడట ఆ యజమానుడు, ఎవడు రాయుడు ఏంటి అసలు వీడి పరిస్థితి ఏంటంటే, వీళ్ళమ్మా నాన్న చాలా మంచోళ్ళండి, కానీ వాళ్ళు వయసు అయిన కారణాన్ని బట్టో వేరే విధంగా కారణాలను బట్టి వాళ్ళు చనిపోయారు, వీడు ఒక్కడే ఉంటున్నాడు, చాలా నమ్మకంగా పనిచేస్తాడండి, ఎంత జీతం తీసుకుంటున్నాడో అంత పని చేస్తేనే ఇంటికి వెళ్తాడండి, చీకటి అడిపోయింది నేను వెళ్ళిపోతానండి అని అన్నాడు. 500 కూలి తీసుకుంటున్నాడంటే నేను 500కి తగిన పని ఆ యజమానుడికి చేశానా లేదని చూస్తాడండి వీడు. ఒకవేళ ఆ రోజు సరిగా పని చేయలేకపోతే ఆ జీతాన్ని ఇచ్చేటప్పుడు అంటాడు, గురువు గారు, మేస్త్రి గారు, నేను అంత పని చేయలేదండి, నాకు ఒక 100 రూపాయలు తగ్గించండి అంటాడు. ఎవరన్నా అంటారట, ఇంకొక 100 ఇస్తే బాగుండని అనుకుంటాం మనం, ఏమండి, ఇంకొక 100 ఇస్తే బాగుండండి అనుకుంటాం. ఇక ఆ యజమానుడి దృష్టి ఆ యవనస్తుడి మీద పడింది. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యతో అంటున్నాడు, అమ్మాయి
మనం వృద్ధాప్యంలోకి వచ్చేసాం కదా, మనల్ని పోషించడానికి యేసయ్య ఒక కొడుకును మనకి ఇవ్వబోతున్నాడు అమ్మాయి అంటే భార్య ఆశ్చర్యంగా ఆలోచన చేస్తుంది. ఏంటండి మీరు అనేది? లేదు, ఈరోజు నాకు ఒక కుమారుడిని దేవుడు పరిచయం చేశాడు, వాడిని నేను రేపొద్దున మన ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి భార్యతో చెప్తే భార్య కూడా ఇష్టపడింది. మళ్ళీ పొద్దున్నే ఎప్పుడు తెల్లారుతుందా అని చూసుకున్నాడు. పొద్దున్నే పొలంలోకి వచ్చాడు, అతను కూడా పనికి వచ్చాడు. సరే నువ్వు పని చేయమాక ఇంటికి వెళ్దాం రా అన్నాడు. గురువుగారు నేను పని చేసుకునేవాడిని, మీ ఇంటికి నేను ఎందుకండి అంటే, లేదు లేదు నువ్వు పని కాదు ఇంటికి ఒక్కసారి రారా అని ఇంటికి తీసుకెళ్ళి దత్తత తీసుకుని తనకు కలిగిన 10 ఎకరాల పొలము ఇచ్చేశాడటండి. ఇది యథార్థంగా జరిగిన సంగతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసులో ఉన్నవి పడగొట్టుకోకుండా ప్రభు ముందుకు వెళ్ళటం కష్టమవుతుంది. మనసులో లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, గర్వం, పొగరు. దేనికి పొగరు? అసలు ఏముందని పొగరుతో మనం మాట్లాడుతున్నాం? ఏముందని అతిశయపడతాం? ఏమండి, గట్టిగా తలనొప్పి వస్తే గోడ కొట్టుకోవాలో చేతులు కొట్టుకోవాలో తెలియదు మనకి. ఏమండి, గట్టిగా కడుపులు నొప్పి వస్తే ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియదు మనకి. దేనికి గర్వం అండి? దేనికి అహం? చెప్పండి మీరు. ఏమైనా సహోదరులారా, మనసులో ఉన్న చెడును తొలగించి మనం బ్రతికితే నేరుగా ప్రభు ముందు ప్రత్యక్షం కావచ్చు. దేవుడే మనకు ఆ దారిని చూపిస్తాడు, ఆ అవకాశం ఇస్తాడు. మనసులో చెడున్నంత కాలం నువ్వు అందరిలా బయటే ఉంటావు. నువ్వు మనసులో బూతులాడుతున్నంత కాలం దేవునికి దూరంగానే ఉంటావు. మోహ కామ కోరికలు మనసులో ఉంటే మాత్రం దేవుడిని ఎప్పుడు నువ్వు చూడలేవు. దేవుడు ఎప్పుడు నీ కార్యాల మీద దృష్టి పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నువ్వు నమ్మకంగా చేస్తేనే యజమానుడు నీ మీద దృష్టి పెడతాడు. అలాగే నీకు అప్పగించబడిన ఈ పరిశుద్ధాత్మ సంగతిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు ప్రభు ముందు నువ్వు అందరికంటే ముందు వెళ్ళిపోతావండి. నాకేమనిపించిందంటే, అసలు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, ఎన్ని వేల కోట్ల దూతలు ఉన్నాయి చెప్పండి మీరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రండి ఒకసారి. రాజైన ఉజ్జియా మృతులైన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కై అంచుల దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండురి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను, 2 తన కాళ్లను కప్పుకొనును, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండి ఉండగా. చూడండి, దూతలు అన్ని వేల దూతలు చుట్టూ ఉన్నాయి. ప్రభువుని కదలకుండా, ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా అన్ని దూతలు ఉన్నాయి. చూడండి, నాకు అనిపిస్తుంది ఎంతమందిని దాటుకుంటా మనం ఆయన ముందుకు వెళ్ళాలంటే మనలో ఏదో ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత అంటే ఏంటంటే, పరిశుద్ధతకు మించిన ప్రత్యేకత లేదు, పవిత్రతకు మించిన ప్రత్యేకత లేదు. పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే ఆ పక్షవాయువు గలవానికి ఎటువంటి అవకాశం లభించిందో మనకు కూడా అంత చక్కని సులువైన అవకాశం ప్రభువు దగ్గరికి వెళ్ళే మార్గం దొరుకుతుంది. త్వరగా తీరిపోతాయి మన కష్టాలు, త్వరగా తీరిపోతాయి మన అనారోగ్యాలు, త్వరగా తీరిపోతాయి అన్ని పరిస్థితులు. ఈరోజు ఎందుకు తీరట్లేదు అంటే, నీ మనసులో ఉన్న ఆ పైకప్పును నువ్వు పడగొట్టట్లేదు. అదే నీకు దేవునికి అడ్డంగా ఉంది. ఆ పైకప్పు ఉన్నంత కాలం
నీవు దేవుని సముఖమందు దిగలేవు, ఉండలేవు. ఏమున్నాయో నీ మనసులో నువ్వు గుర్తించు. నీ కంటి చూపు తీరు బాగోపోతే సరిదిద్దు. నీ నోటి తీరు బాగోపోతే సరిదిద్దుకో. నీ ఆలోచన తీరు బాగోపోతే సరిదిద్దుకో. నీ ప్రవర్తన తీరు బాగోపోతే సరిదిద్దుకో. వెంటనే నిన్ను ఆయన కాళ్ళ కిందకి నిన్ను దించుతారు. వెంటనే వాళ్ళందరూ కూర్చున్నట్టే ఉన్నారు. పైనుంచి వచ్చిన ఆయన అందరికంటే ముందుగా బయటికి వెళ్ళిపోయాడు. చూడండి, స్వస్థపడి పరుపు నెత్తుకుని తేలిగ్గా పనులైపోతాయి. ఎప్పుడు అంటే పవిత్రమైన హృదయం గల వారికి వారి పనులైపోతాయి, వారి బిడ్డల పనులు కూడా అయిపోతాయండి. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అనే అబ్రహాం గారి కుమారుడు ఉన్నారు. ఆయన పవిత్రమైన హృదయం కోసం ఎక్కడికి వెళ్ళాడంటే పొలములోకి వెళ్ళి ధ్యానింపు మొదలు పెట్టాడట. ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఎప్పుడు? సాయంకాలమున. ఆ ప్రార్థన చేసిన కొన్ని గంటల కాల వ్యవధిలోనే, కొన్ని రోజుల వ్యవధిలోనే శ్రేష్టమైన అమూల్యమైన భార్యను ప్రభు అబ్రహాముకు ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరు చేత తీసుకుని వచ్చేటట్లుగా ప్లాన్ చేశాడు. చూడండి, ఇస్సాకుకి ఏం అలవాటు అంటే తన మనసంతా పవిత్రంగా ఉంచుకోవటం అలవాటు. ఆ పవిత్రంగా మనసు ఉండాలి అంటే ఒంటరి ప్రదేశంలో ప్రార్థన చేసుకునే అలవాటును అలవర్చుకున్నాడు. అందుకే ఇస్సాకు సాయంకాలం వేళ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అది ఆయనకు అలవాటు. పవిత్రమైన హృదయం గల వారికి ప్రభు సులువైన దారిని చూపిస్తాడు. వాళ్ళు హర్యానా పడాల్సిన అవసరం ఏమి ఉండదు, కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు, నాకు ఎందుకు జరగట్లేదు అని బాధపడాల్సిన అవసరం ఉండదు. కానీ పవిత్రమైన హృదయం లేని వారు ఎంత ప్రయత్నించినా వారి ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోతుంది. నీ నోరు బాగుందా? నీ మనసు బాగుందా? నీ ఆలోచనలు బాగున్నాయా? నీ తలంపులు బాగున్నాయా? నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? మనుషులకు నమ్మకంగా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? మనుషులను సంతోష పెడుతున్నావా? ఒక్కసారి బేరేజు వేసుకుని చూడండి. అప్పుడు నీకు దేవుడు ఎందుకు మేలు చేయట్లేదో అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని వేశాడు. ఆ ప్రత్యేకమైన మార్గం నీ కంటికి కనబడట్లేదంటే మొదటి తప్పు నీదే. నీ హృదయం బాల. నీ హృదయం బాగుంటే ఆ మార్గం నీకు కనబడుతుంది. యాకోబుకి ఒక మార్గం దేవుడు చూపించాడు. ఏంటి అంటే, మీ అన్న నిన్ను చంపబోతున్నాడు కాబట్టి నువ్వు మీ మేనమామ దగ్గరికి వెళ్ళు. ఒక కాలం వచ్చింది, ఒక ప్రదేశం వచ్చింది. అక్కడ తలగడ లేకుండా ఆయనకి నిద్ర పట్టేది కాదు. అటు ఇటు తిరిగితే ఒక రాయి దొరికింది. ఆ రాయిని తలగడగా పెట్టుకుని దానికి మరి ఏమన్నా టవల్ చుట్టాడో ఏమో పెట్టుకుని పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి దర్శనం వచ్చింది. ఏ దర్శనం అంటే, భూమి మీద నుంచి ఆకాశం మీదకి ఒక నుచ్చున వేయబడింది. అందులో దూతలు ఎక్కుతున్నారు, దిగుచున్నారు. అప్పుడు అతనికి ఏం అర్థమైందంటే, అమ్మో ఇది ఒక పవిత్రమైన స్థలం అని చెప్పి తలగడగా పెట్టుకున్న ఆ రాయిని అక్కడ పెట్టి దాని మీద నూనె పోసి అభిషేకం చేసి ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, తండ్రి, నేను వెళ్ళబోతున్న ప్రదేశంలో మీరు నాకు తోడుగా రావాలి. మీరు తోడుగా వస్తే తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రం నాకు ఇస్తే నీవు నాకు ఇచ్చే యావత్తులో నేను నీకు రుణపడి ఉంటాను ప్రభు అని చెప్పి 10వ భాగం నీకు తప్పనిసరిగా ఇస్తానని చెప్పి తీర్మానం చేసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎంత నమ్మకస్తుడో చెప్తా నేను మీకు. లాబాన్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలండి? చెప్పాలి అందరూ. 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల్లో రాహేలును కానీ లేయాని కానీ ఏ రోజు, అంటే పెళ్ళైన తర్వాత 14 సంవత్సరాలు ఉన్నారు. పెళ్లికి ముందు 13 సంవత్సరాలు ఒక ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశారు ఆయన. మరొక ఆమె కోసం 7 సంవత్సరాలు, 7 7 14 14 + 6 సంవత్సరాలు అలాగే ఉన్నారు. ఒకసారి
7 సంవత్సరాలలో వివాహం కాని వయసులో ఉన్న ఆ యాకోబు ఎంత పవిత్రంగా ఉన్నాడంటే, ఒకే ఇంట్లో ఉన్నారు కానీ పొరపొచ్చు కలిగిన జీవితం యాకోబులో లేదండి. అపవిత్రంగా ఆలోచించడం కానీ, అపవిత్రంగా మాట్లాడడం కానీ, అపవిత్రంగా చూడటం కానీ, ఏలనే కదా నేను పెళ్లి చేసుకునేది అనేది లోకుతనం కానీ లేదు. ఎందుకంటే మనసులో పొరపోచ్చతో కూడిన భావాలు ఆయనలో లేవు. ఆయన గూడు పగలగొట్టుకున్నాడు, ఎప్పుడో కప్పు పగలగొట్టుకున్నాడు. ఇక అతనికి ఏమీ లేదు ఆధారం. నమ్మకత్వం ఒక్కటే, నిజాయితీ ఒక్కటే అతనికి ఆధారం. ఆ ప్రభువుని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా బ్రతికాడు. చూడండి, దేవుడు ఆయన ఎన్ని రకాలుగా దీవించాడు. ఒక చోట అంటాడు, నేను చేతి కర్రతో యోర్దాను నది దాటి తిని ఇప్పుడు 2 గుంపులయ్యాను. ఎన్ని గుంపులండి? 2 గుంపులయ్యాడు. అంటే డబల్గా దేవుడు దీవించేశాడు. చూడండి, కంటికి దేవుని సులువైన మార్గాలు కనబడట్లేదు ఈనాడు క్రైస్తవులకి. కారణం ఏంటంటే వాళ్ళ మనసు బాగోలేదు. దేవుణ్ణి సంతోష పెట్టేవారు, చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎప్పటికైనా దీవించబడతారు. మనుషులను సంతోష పెట్టాలనుకున్న వాళ్ళు దేవునికే శత్రువులు అయిపోతారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చూడండి, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువై నువ్వు బ్రతకగలవా? నేను బ్రతకగలనా? మనిషికి శత్రువుగా ఉంటేనే ఏ టైపులో వచ్చి, ఏ కోణంలో వచ్చి, ఏ దారిలో వచ్చి బాధ పెడతాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏమండి, ఏ రకంగా ప్రవర్తిస్తాడో తెలియదు. అలాంటిది దేవునితో శత్రుత్వం ఎంత ప్రమాదంగా ఉంటుందో గమనించండి మీరు. అందుకే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తే దేవుని ద్వారాలు, దేవుని సులువైన మార్గాలు, సులువైన ఆశీర్వాదాలు ఓరకనే పోతాయి. మనుషుల్ని సంతోషపెట్టే ఉద్దేశాలు ఉంటే మనం దీవించబట్టమే కష్టమైపోతుంది. మనమే కాదు, మన బిడ్డలు కూడా దీవించలేరు, దీవించబడరు. ఎందుకనంటే అది మన దృష్టిలో గొప్పవారు అనే పైకప్పులో ఉన్నాం. మన బంధువులే గొప్పవారు దేవుడి కంటే అనే పై భాగంలో ఉన్నారు వాళ్ళు. మనలో గర్వం పై భాగంలో ఉంది, అహం పై భాగంలో ఉంది, పొగరు పై భాగంలో ఉంది, చెడుతనం పై భాగంలో ఉంది. అందుకే ఆ కప్పును పడగొడితేనే ద్వారం, రహస్యమైన ద్వారం కనబడుతుంది. ఆ మార్గం గుండా నేరుగా ప్రభు కళ్ళ ముందుకు దించారు. చూడండి, బిజీగా ఉంది, ఆ ఇల్లంతా కిక్కిరిసిపోయింది. కానీ తేలిగ్గా అవకాశం దొరికింది ఆ పక్షవాయు గల వ్యక్తికి. ఈరోజు మనకి ఎందుకు దొరకట్లేదు? ఎందుకు మంచి ఆలోచనలు పుట్టట్లేదు? దేవుడు ఎందుకు మనల్ని పట్టించుకోవట్లేదు? దేవుడు ఎందుకు మనలను అసలు ఆ అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు. ఇచ్చారు. చాలా మంది దాని గురించి ఆలోచన లేకుండా పాడు చేసుకుంటున్నారు. పవిత్రమైన హృదయంతో ఉండండి, దేవుడు చూపించే చక్కని మార్గాలు కనబడతాయి. పవిత్రంగా ఆలోచించండి, ఎవరిని మోసం చేయకండి. నీకు ఏ వృత్తి అయితే ఇవ్వబడిందో ఆ వృత్తిలో నమ్మకంగా ఉండండి. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోబాకండి. ₹1 కూడా ఎక్స్ట్రా నువ్వు తీసుకుంటే ఆ ఎక్స్ట్రా వచ్చిన రూపాయి దానితో పాటు కొన్ని రూపాయలు కూడా తీసుకెళ్ళిపోద్ది. నువ్వు కష్టపడిన ఆ రూపాయలను కూడా తీసుకెళ్ళిపోద్ది. జాగ్రత్త. నువ్వు అన్యాయంగా పని చేయకుండా ₹1 ఎక్స్ట్రా తీసుకున్నా నీ ఇంటికి వచ్చిన ఆ ఎక్స్ట్రా రూపాయి నువ్వు కష్టపడిన రూపాయలన్నింటినీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. అవసరం అంటారా మనకి? నువ్వెంత కష్టపడ్డావో అంతే తీసుకో. దేవుడు నిన్ను చూస్తాడు. నీకంటూ ఒక రహస్యమైన, గూఢమైన ఆశీర్వాదంతో కూడిన ఒక దారిని వేస్తాడు. చూడండి మీరు,
అంతేగాని నువ్వు తక్కువ పని చేసి ఎక్కువ జీతం తీసుకున్నా చూడండి, ఆ రూపాయి వల్ల నీకేం ప్రయోజనం ఉండదు. ఒకరి వస్తువులు ఇంట్లో పెట్టుకుని ఏమండి నువ్వు సంతోషంగా ఉందామన్న ఆలోచన కనుక ఉంటే నీకు ఆనందం ఉండదు. ఆ రహస్యమైన దారిని కనబడినవాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ పక్షవాయువు గల వ్యక్తికి ఎంత తేలిగ్గా దొరికిందో ఆ యొక్క దారి. ఎవరన్నా అక్కడ అంతమంది గుంపులో ఏంట్రా ఈ పని ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఏంటి ఇంత పద్ధతి చేస్తున్నారేంటి, ఇంత అడావుడు చేస్తున్నారేంటి, మేమందరం పిచ్చోళ్ళమా, ఇంతసేపు నేను నిలబడి ఉంటే, ఇంతసేపు నేను కూర్చుంటే మేమందరం పిచ్చోళ్ళమా? ఎవరు మాట్లాడట్లా, ఎవరు స్పందించట్లేదు, ఎవరిలో విసుగుదల కనబడట్లేదు, కోపం కనబడట్లేదు, సనుగుడు కనబడట్లేదు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, మనకు రాని ఆలోచన వీళ్ళకి ఎట్టా వచ్చింది. మనం కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే ఉన్నాం, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళం వచ్చినట్టే ఉంటున్నాం, పాటలు పాడిన వాళ్ళం పాడినట్టే ఉంటున్నాం, అన్ని బాగానే ఉంటున్నాయి. మనకి రాని ఆలోచన వీళ్ళకి ఎట్టా వచ్చింది. వీళ్ళు ఎంత తేలిగ్గా చక్కగా సులువైగా ప్రభు సముఖము కొంచి చక్కగా స్వస్థపడి వెళ్ళిపోయేస్తున్నారు. మనం ఎందుకు ఇలా అయిపోతున్నామనే ఆలోచనలో పడిపోయారు ప్రియమైన వాళ్ళ. బాగుపడిన తర్వాత వెళ్ళి ఆ కప్పు సరిచేయి అన్నాడా? అనలా. ఎందుకంటే ఇంటి యజమానుడు చాలా మంచి వ్యక్తి. ఆ కపెర్నహూమ్ అనే ప్రాంతంలో ప్రభువు నివసించిన ఆ ఇంటి యజమానుడు చాలా గొప్ప వ్యక్తి. మరొక సందర్భంలో ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ, ఈ సమయంలో మనసులో గొప్పగా ఎంచబడుతున్న ప్రతి దానిని పడగొట్టండి. నువ్వు జ్ఞానవంతుడుగా కనబడటానికి ఎక్కువగా మాట్లాడబోకు. నువ్వు తెలివి గలదానిగా అందరిలో చలామణవ్వాలంటే ఎక్కువగా మాట్లాడితే తెలివి గలదాన్ని అనుకుంటారని భ్రమిసిపోకు. నువ్వు జ్ఞానవంతుడు అనుకోవాలని చెప్పి ప్రతి సందర్భంలో నువ్వు తలకాయ పెట్టబోకు. నీకు ఏ స్థానంలో నిన్ను పిలిస్తేనే నువ్వు మాట్లాడాలి, నిన్ను పలకరిస్తేనే నువ్వు మాట్లాడాలి. ప్రతిదానికి నువ్వు మాట్లాడేసావనుకో నీకు విలువ ఇవ్వరు. ఇస్తారంటారా? అస్సలు ఇవ్వరు. బాబు ఇన్ని ఎక్కడ పెట్టినా ఆగట్లేదురా అనుకుంటారు. ఎక్కడ పెట్టినా ఆగట్లేదురా, ఇన్ని తట్లో పెట్టినా బొట్లో పెట్టినా అన్నట్టుగా అంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, నీ గౌరవం ఎక్కడంటే నిన్ను పిలవాలి, నిన్ను ఆహ్వానించాలి. బాబు 2 సలహాలు ఇవ్వండి, అమ్మ సలహా ఇవ్వండి అని అనగాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రవర్తనను సరిదిద్దుకోండి. మాట చక్కగా ఉండాలి, పలకరింపు చక్కగా ఉండాలి, అందరితో ప్రేమగా బ్రతకండి. అప్పుడు నువ్వు అనుకున్నవి దేవుడు నీ కళ్ళ ముందే అద్భుతంగా జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. నీ విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీ మనసులోనే ఉంచుకుని తండ్రి నాకు ఎందుకు మేలు చేయమంటే కుదరదు. నీ ఆలోచనలు అపవిత్రంగా ఉంటే నువ్వు దేంట్లో విజయం సాధించలేవు. నీ తలంపులన్నీ చెడ్డగా ఉంటే నువ్వు దేంట్లో విజయం పొందలేవు. అక్రమంగా నువ్వు బ్రతుకుతుంటే దేంట్లో కూడా విజయం సాధించలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు పవిత్రంగా ఆలోచించు. నువ్వు ఏ చిన్న కార్యం మొదలుపెట్టినా సక్సెస్ అయిపోతావు అంతే. ఏమండి, నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు ఆ యవనస్తుడు. దేవుడు చూడండి, ఆ అనామకుడికి 10 ఎకరాల ఆస్తి ఇచ్చాడు. ఎన్ని ఎకరాలండి? చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎప్పుడూ చెయ్యి విడవడు. నమ్మకత్వం గలవారిని, నిజాయితీ గలవారిని, పరిశుద్ధంగా జీవించే వారిని దేవుడు ఎప్పుడూ చెయ్యి వదలడు. దేవుడు మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటే దేవుడు నమ్ముతాడంటారా? నమ్మడు. తీర్పు దేనిని బట్టో తెలుసా? హృదయంలో జరుగుతున్న ఆలోచనలను బట్టి, ఉద్దేశాలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ హృదయం మంచిగా ఉందనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవించబడతావు అండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటారు కదా, నువ్వు పొలంలో దీవించబడతావు, పొలంలో ఇంటికి వచ్చేటప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవించబడతావు. కారణం ఏంటంటే పవిత్రమైన హృదయం ఉంటే దీవించబడతావు. ఇందులో ఇక అస్పష్టత అంటూ ఏం లేదు. ఏమండి,
ఒక ఆమెకి దారంటే వెళ్తుంటే ఇంత బంగారు సొత్తు దొరికింది. ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇంటికి అప్పు పైన దాచుకున్నాం. ఎలుకలు తినేసి ఎలుకలు తీసుకెళ్ళిపోయింది. ఏమండి, ఆ బంగారు శుద్ధని ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇంటి పైకప్పు అయితే దొంగలు దొంగతనం చేయలేరు, అక్కడ దాకా ఎక్కలేరు అనుకుని అక్కడ పెట్టింది. వారం రోజుల తర్వాత ఎక్కి చూస్తే అసలు ఒక్క శుద్ధ లేదండి. దేవుడు చాలా తేలిగ్గా మనిషిని గొప్ప చేయాలని చూస్తాడు, కానీ మనిషి సంకుచితమైన మనసు గలవాడు. ఇక అభివృద్ధి ఇంత చాలు ప్రభువా, ఇక నేను ఎదిగితే నేను బ్రతకలేనని దేవునికి చెప్పకనే చెప్తారు కొంతమంది. ఇక అక్కడితో ఆగిపోద్ది వాళ్ళ అభివృద్ధి. ఏమండి, గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చే అవకాశాలు, దేవుడు చూపించే మార్గాలు మీకు తెలియాలంటే పవిత్రమైన హృదయంతో ఉండండి. నోరు ఎలా మాట్లాడుతుందో పరిశీలన చేసుకోండి. కంటి చూపు ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా వ్యవహారంగా మాట్లాడుతున్నాను, ఎంతమందితో నేను మంచిగా మాట్లాడుతున్నాను, ఎంతమందితో ద్వేషంగా మాట్లాడుతున్నాను, కోపంగా మాట్లాడుతున్నాను, పగతో మాట్లాడుతున్నాను, బూతులాడుతున్నాను. ఇవన్నీ మానుకుంటేనండి, ఇవన్నీ పడగొడితే ప్రభు మార్గం మనకి చక్కగా పైనుంచి కింద కనబడుతుంది. ఇది ఉన్నంత కాలం కూడా మీ కళ్ళ ముందు, మీ బిడ్డల కళ్ళ ముందు కూడా మీరు ఆ సులువైన మార్గాన్ని చూడలేరండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీకు ఒక అవకాశం దేవుడు ఇవ్వాలని కనుక మీరు ఆశపడితే ముందు నీ హృదయం దేవుని ఎడల ఎలా ఉంది? భయభక్తులు కలిగి ఉందా? నమ్మకంగా ఉందా? నీకు ఒక పని అప్పగించాడు దేవుడు, ఒక వ్యాపారమే ఇచ్చాడు, లేదా ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక చేతి పని ఇచ్చాడు, లేకపోతే ఏ వృత్తిని ఇచ్చాడో ఆ వృత్తిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఆ వృత్తిలో నువ్వు నిజాయితీగా ఉంటున్నావా? తక్కువ రకాన్ని ఎక్కువ రకానికి అమ్ముతున్నావా? అవతల వ్యక్తి అమాయకుడో లేదా అమాయకురాలో కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? వద్దు. ఇలా అయితే నీ అభివృద్ధి అక్కడతో ఆగిపోద్ది. మంచిగా బ్రతుకు, మంచిగా ఉండు. ఏమండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏమండి, దీవిస్తాడండి. మనిషిని ఎప్పుడూ కూడా దేవుడు వదలడు. నమ్మకత్వం గలవారి కోసం దేవుని కనుదృష్టి లోకమంతా తిరుగుతుందంట. 101వ కీర్తన చదవండి ఒకసారి. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అనే మాట ఉంటుంది. 101వ కీర్తన 101వ కీర్తన లేదా నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులైన వారి కోసమే దేవుడు చూస్తున్నాడట. నమ్మకంగా ఉండండి. బ్రతికేది 4 రోజులు. ఎన్ని రోజులండి? 4 రోజులు. ఈ 4 రోజులు ఒక్కరితో ప్రేమగా మాట్లాడరు, ఒక్కరిని ప్రేమగా చూడరు, అంతా వారికి నచ్చినట్టుగానే ఉంటారు. ఈలోపు జీవితం అయిపోద్ది. ఏంటి ఉపయోగం? ఏమండి, అర్థం చేసుకోండి. దేవుడిచ్చిన ఈ జన్మను అందరికీ ప్రేమను పంచే విధంగా బ్రతకాలి. డబ్బు శాశ్వతం కాదు. ఏమండి, ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ చిరకాలం ఉంటది. అబ్బా, ఏం చూసుకునేవాడండి మా వానరు అంటారు కొంతమంది. ఎంత బాగా చూస్తాడండి ఆయన, ఎంత బాగా మాట్లాడతారండి అని కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. ఏమండి, ఒక స్థాయిలో దేవుడు ఉంచిన తర్వాత మనం ఎప్పుడూ కూడా దిగువ స్థానంలో ఉన్న వారిని తేలిగ్గా చూడకూడదు, తేలిగ్గా మాట్లాడకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు మనిషికి సులువైన మార్గాలను చూపిస్తున్నాడు, కానీ మనిషికి అవి కనబడట్లేదు. కారణం ఏంటంటే శుభ్రమైన హృదయం లేదు. శుభ్రమైన హృదయం ఉంటే దేవుడు తప్పనిసరిగా ప్రతి వానికి మంచి మార్గాన్ని చూపిస్తాడు. గమనించండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.